హాయ్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను నా ఫ్రెండు మన బీహార్‌లో పాట్నా జిల్లాలో బఖ్తియార్‌పూర్ బాడి మధ్యలో ఉన్న ఒక మహాదేవాలయంకి అయితే వెళ్తున్నాం. మహాశివుని దర్శించుకుందామని చెప్పి శ్రావణ శుక్రవారం అవ్వడం వల్ల ఈరోజు మేము వెళ్ళడం అయితే జరుగుతుంది. ఒక్కసారి మీరు కూడా దర్శించుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇదంతా కూడా సీసీ రోడ్ ఏసుంది. మన తాలూకా శివాలయాలకి, ఇక్కడున్న శివాలయాలకి స్ట్రక్చర్ వేరేగా ఉంటుంది. మన వైపు శివాలయాలు గోపురాలు వేరేగా ఉంటాయి. ఇక్కడ గోపురాలు వేరేగా ఉంటాయి. చాలా గుడులు చూశాను. ఆల్మోస్ట్ ఇదే పొడవుగా కడుతున్నారు. మరి ఇక్కడ వాస్తు సపరేట్ అనుకుంటున్నాను. సరే, శివాలయంకి అయితే వచ్చేసాం. నేను మా ఫ్రెండ్ వెళ్ళాము శివాలయంకి ఉదయమే. అయితే టెంపుల్ మొత్తం చూస్తుంటుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. చాలా పెద్దగా ఉంది. బయట టెంపుల్కి రక్షగా హనుమంతుల వారిని ఉంచారు. ఇప్పుడు గుడిలోకి వెళ్ళగానే ఫస్ట్ బయట అయితే పెద్ద మండపం కనిపించింది. అంటే నేను దగ్గరికి అయితే వెళ్ళలేదు, కానీ మండపంలో మాత్రం దుర్గమ్మ వారి ఫోటో అయితే ఉంది. ఇక్కడ ఎక్కువగా మండపాల్లో దుర్గమ్మ వారిని, హనుమంతుల వారిని బీహార్లో అనేది ఎక్కువగా పూజిస్తారు. సో ఇక్కడ చూడండి, నంది ఫస్ట్గా మనకు నంది దర్శనం అవుతుంది. నంది పర్మిషన్ లేకుండా మాత్రం మహాదేవుణ్ణి మనం అసలు తాకను లేము, చూడను లేము. ఇక్కడ శంకరాచార్యులు వారు మఠం అయితే ఉంది. చూడండి, మొత్తం అంతా కూడా గుడి అంతా కూడా చాలా విశాలంగా పెద్దగా ఉన్నది. మొదటగా గణేష్ భగవాను బయట ఉంచారు ద్వారం దగ్గర. పెద్దగా హడావిడి లేకుండా చాలా చిన్నగా ఉంది గుడి అంతా కూడా. ఈ గుడిలోని ఇంకా అనేక రకాల దేవతలు కూడా కనిపిస్తారు మనకి. మహాదేవుని చూడండి, పూజలు అయితే జరుగుతున్నాయి. ఎవరు మట్టుకు వాళ్ళు వచ్చి స్వయంగా వాళ్ళ చేతులతో వాళ్ళు పూజ చేసుకోవచ్చు అండి, అభిషేకం చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి అబ్జెక్షన్ అయితే లేదు మరిక. ఓకే, తర్వాత చుట్టూ మండపం చాలా విశాలంగా ప్రశాంతమైన వాతావరణం, రావి చెట్టు, మర్రి చెట్టు గాలితో ఒక పల్లెటూరు వాతావరణం అయితే ఈ చోట నేను చూస్తున్నాను. పెద్దలు కొంతమంది అక్కడ కూర్చొని వాళ్ళ డిస్కషన్స్ ఏవో చేసుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే ఎప్పుడో చిన్నప్పుడు చూసిన విషయాలు అవి గుర్తుకొస్తున్నాయి. ఈ మండపం కానీ, ఈ చెట్లు కానీ, చెట్టు చుట్టూ కూర్చోవడానికి రచ్చబండ టైప్ ఉండేది మనకి. అయితే ఇక్కడ ఇదే గుడిలో ఇది శైవ క్షేత్రం అయితే లోపల ఇంకా వైష్ణవ క్షేత్రం ఒకటి ఉందండి. ఈ చెట్టు చూసారా, ఒక రకమైన ఆనందం, అది నాకు అర్థం కాని ఆనందం. అంటే మనసంతా కూడా అదొక రకమైన ఆనందంలోకి నేను వెళ్ళిపోయాను. ఇంకా ఇక్కడ ఏమేమి గుళ్ళు ఉన్నాయో కూడా ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ ఇంకొక శివలింగం అయితే ఉన్నదండి. ఇందులో ఉన్న చూద్దాం. ఇక్కడ కూడా ఒక శివలింగం అయితే ప్రతిష్ఠించబడి ఉంది. అయితే ఇది పురాతన కొత్త అంటే నాకు ఇక్కడ ఎవరిని అడగాలో తెలియట్లేదు. సో నేను ఎవరిని కూడా పెద్దగా ఏమి అడగకుండా నా అంతటి నేనే మొత్తం దర్శనం అంతా చేసుకున్నాను. ఇక్కడ ఇది వైష్ణవ క్షేత్రం అన్నమాట. వైష్ణవ క్షేత్రం అంటే విష్ణు భగవాని క్షేత్రం. ఇందులో కూడా లోపలికి వెళ్ళిన తర్వాత నాకు ఫస్ట్గా పక్కన కనిపించింది ఏంటంటే లెఫ్ట్ సైడు హనుమంతుల వారి విగ్రహం ఉందండి. హనుమంతుల వారి విగ్రహం కూడా చాలా అంటే ఒక గంభీరమైన అభయ ఆంజనేయుని విగ్రహం అది. మళ్ళీ ఇక్కడ శంకరాచార్యులను పెట్టారు. ఇక్కడ గురువులు ఎక్కువ ఉంటారు. ఈ గురువులు కూడా చాలా ఎక్కువ. నెక్స్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత కృష్ణుని తాలూకా మొత్తం కృష్ణుడు, బలరాముడు, సుభద్రాదేవి అందరి తాలూకా ప్రతిమలు, రాధాదేవి అందరి ప్రతిమలు కూడా అక్కడ ప్రతిష్ఠించబడి ఉన్నాయి. చాలా బాగుంది కృష్ణుని గుడి అయితే మాత్రం. అందరూ ప్రశాంతంగా జపం చేసుకునే వాళ్ళు జపం చేసుకుంటున్నారు, కూర్చొని పూజ చేసుకునే వాళ్ళు పూజ చేసుకుంటున్నారు. ఒక ప్రశాంతమైన వాతావరణం, చాలా హ్యాపీగా అనిపించింది. భగవంతుడిని ముట్టుకొని సాష్టాంగ నమస్కారం చేసుకొని నేను అక్కడి నుంచి అయితే మళ్ళీ తిరిగి బయలుదేరాను. తర్వాత మా ఫ్రెండ్స్ నాకు చెప్పింది ఏంటంటే ఈ గుడికి ఫండింగ్ అయితే మా కంపెనీ చేసిందని చెప్పి ఇక్కడ దగ్గరలోనే నా వర్క్ అవుతుంది. చాలా బాగుంది. చాలా ప్రశాంతమైన ఒక మనసుకి తెలియని ఆనందం అయితే వచ్చింది. మన పెద్దలు చెప్పినట్టుగా వారానికి ఒక్కసారైనా సరే గుడికి వెళ్తే మాత్రం అక్కడున్న పాజిటివ్ ఎనర్జీతో మన హెల్త్, మనసు అంతా కూడా బాగుంటాయి. ఓం నమ శివ, హర హర మహాదేవ, శంభో శంకర, సర్వేజన సుఖినో భవంతు.